రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటారా? ఏమో అన్న, ఏమో ఏదో ఒకటి కథ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి లేదు భయ్ నాకు కొంచెం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతా అంటే ఏదో ఒకటి అయిపోవచ్చు. రేవంత్ రెడ్డి అట్లా అంటున్నా, రేవంత్ రెడ్డి అంటలేడు, నేను అనుకుంటున్నా ఒకవేళ అట్లా మ్యాజిక్ జరిగితే చాలా మంచిదే ఉంటాయి, రేవంత్ రెడ్డి కూడా అట్లా ఉంటాయి, అట్లా మంచిదే జరుగుతాను, మంచిది జరిగితే. రైట్, ఓకే. నితిన్ నందకర్ తోటి చాలా అంశాల మీద మాట్లాడినాం కదా. ఖచ్చితంగా సెకండ్ ఇంటర్వ్యూ, యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ చార్మినార్ కొంబుల కాడ చేసేది ఉండే, నెక్స్ట్ ఇంటర్వ్యూ చార్మినార్ దగ్గర చేద్దాం, పక్కా 100% చార్మినార్ దగ్గర చేద్దాం, చార్మినార్ గుండె మీద చేసుకొని ఇంటర్వ్యూ చేద్దాం. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ నితిన్ నందకర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. असदुद्दीन ओवैसी, सिर्फ धर्म की राजनीति करना, देश को बांटना और अपनी रोटियां सेकना अंते पनी. राधा सिंह, देशम कोसम चచ్చిపోవాలే, ధర్మం కోసం బతకాలే, జీవితం మొత్తం సమాజం की आले. अकबरुद्दीन ओवैसी, 15 मिनट दो क्या है मैं दिखा तो बोलना, लोगों के दिलों को ठेस पहुंचाना और अपनी मर्दानगी साबित करना. माधवी लता, ఈ రోజు ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ చేయాలి, हैदराबाद के भाग्यनगर చేయాలి, ఒకే ఒక వ్యక్తి माधवी लता गारू. मोदी, देश को विश्व गुरु बनाना और देश के 130 करोड़ की जनता को लेकर चलना नरेंद्र मोदी. अमित शाह, दुनिया में अगर किसी का डर पाकिस्तान, बांग्लादेश, श्रीलंका के देशों को अगर किसी का डर है तो अमित शाह के नाम पर. योगी आदित्यनाथ, వచ్చిన ఫ్యూచర్ భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్, ఇండియా ఫ్యూచర్. రఘునందన్ రావు, ఇంటెలెక్చువల్ కార్యకర్తకి ఏదైనా జరిగితే ముందు ఉండి కాపాడాలి వ్యక్తి రఘునందన్ రావు గారు. బండి సంజయ్, కార్యకర్త అంటే బండి సంజయ్ గారు, బండి సంజయ్ అంటే భారతీయ జనతా పార్టీ. కేసీఆర్, పోరాటం ఉద్యమం లీడర్, కానీ పోరాడిన తర్వాత ఫ్యామిలీ లీడర్గా అయిపోయింది. రేవంత్ రెడ్డి, దేశంలో రాహుల్ గాంధీ పప్పు ఇప్పుడు తెలంగాణలో చెప్పనే అవసరం లేదు. సీతక్క ఎవరైనా ఉండని, अपने औरतों के ऊपर कमेंट करना अपने लिए सही नहीं है, वो किसी की माँ और बहन है, हमारी भी मार्गदर्शक है. కల్వకుంట్ల కవిత, అక్క చల్లే ఎందుకు కమెంట్స్, నో కమెంట్స్. కేటీఆర్ ఓన్లీ ఫర్ ట్విట్టర్, ఇప్పుడు ఓన్లీ ఫర్ బ్యూటర్ బస్. హరీష్ రావు టెర్రర్ టైగర్, కానీ పార్టీ కరెక్ట్ లేదు. ఒకవేళ ఆ ఆలోచన పార్టీలో ఉంటే చాలా మంచిగా ఫ్యూచర్ ఉంటాయని ఆలోచన. సవెల్ల మహేందర్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ యూత్ డైనమిక్ లీడర్, వచ్చినప్పటి నుంచి చాలా ఫైర్గా పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తకి బలంగా ఉన్నారు. ధర్మపురి అరవింద్, నిజామాబాద్ కి ఒక టైగర్. ఈటల రాజేందర్ అన్న ఇప్పుడైతే మొత్తం భారతీయ జనతా పార్టీకి ఒక బ్యాక్ బోన్ ఉన్నారు, నాకు ఒక గురువులాగా ఉన్నారు, నాకు కూడా ఒక ఫుల్ సపోర్టివ్ ఒక पिल्ला उनको अपने बेटे के वैसा मुझे देखते, और आज तक जो भी उन्होंने तेलंगाना के लिए करा है वो पूरे स्वर्ण अक्षरों में लिखा जाएगा. नितिन नंदाकर, देश के लिए और अपने धर्म के लिए, गौ हत्यारों के खिलाफ बात करने के लिए, लव जिहाद के खिलाफ बात करने के लिए, टेररिस्टों के खिलाफ बात करने के लिए, अपने धर्म को बचाने के लिए, अपने देश के लिए बचाने के लिए और अपने खुद के समाज को बचा करने के लिए एक व्यक्ति हूँ, और आगे इसी तरह से काम करते रहूँगा. कोई डॉट नहीं है, आप डॉट भी रखना नहीं है, आगे भी इसी तरह से अपने धर्म के लिए काम करते रहूँगा. క్రాంతి అన్న తెలంగాణలో ఇప్పుడు దాకా నేను ఏదో ఒకటి ఫైర్ యాంకర్ చూసిన అంటే క్రాంతి అన్న. ఎందుకంటే ఇంకా ముందు ఇంటర్వ్యూలో కూడా క్రాంతి అన్న ఫైర్, ఇప్పుడు కూడా ఫైర్. జీవితంలో వచ్చే కాలంలో కూడా చాలామంది క్రాంతి అన్న దగ్గర నుంచి నేర్చుకొని జర్నలిజం ఎట్లా ఉండాలి, మనం యూత్ ఎట్లా జర్నలిజం దగ్గర రావాలి, నేర్చుకోవాలంటే క్రాంతి అన్న దగ్గర నేర్చుకోవాలి. చాలా మంచి పర్సన్, చాలా ఫుల్లీ సపోర్టివ్. ఏదైనా ఉంటే నీతి నిజాయితీగా మాట్లాడుతారు, ఫైర్గా ఏ మనసులా పెట్టదు. ఇది ఉంది ఫేక్ జర్నలిజం ఏం లేదు, ఓపెన్ ఉంటాయి, ఏం స్క్రిప్టెడ్ ఏం లేదు, ప్లెయిన్గా ఉంటాయి. లేపుతున్నావా నిజమేనా? ఒకవేళ లేపాలి అంటే ఇప్పుడు దాకా మీరు క్వశ్చన్ అడుగున్నారు నరేంద్ర మోదీ, అమిత్ షా గారికి, అందరికీ అడిగిన నీతి నిజాయితీగా చెప్పినా మీకు కూడా నీతి నిజాయితీగా చెప్తున్నా. జీవితంలో నిజంగా క్రాంతి అన్న లాగా ఇంకా ముందు పోవాలి, నేషనల్ లెవెల్లో పోవాలి అని నాకు ఒక కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఇంకొక సెంటెన్స్ చెప్తాను నేను, ఒక సెంటెన్స్. సే ఎస్ఆర్ నో ఓన్లీ. నితిన్ నందకర్ ఒక రౌడీ,
ఎస్ నితిన్ నందకర్ కోపిష్టి. తెలుగు వస్తుందా మీకు? నా తెలుగు అర్థమవుతుందా? అన్న నేను రౌడీ అన్న మిమ్మల్ని, అవును అని మీరు అంటున్నారు. అన్న అవును ఓకే కదా మీకు? ఓకే కంఫర్టబుల్ ఉన్నారు కదా? కంఫర్టబుల్. నేను తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అన్న తీసే అంటే తీసేయ. వేసేసేయండి అన్న, ఏం లేదు. ఆ. ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూ తర్వాత ఏం తీయవద్దు, ఏం లేదు, పోవాలి అంతే. కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ, మంచి అంటే మంచి అంట, ఏం లేదు. ఓకే రైట్. నితిన్ నందకర్ పైన అటెంప్ట్ టు మర్డర్ చేయడానికి చాలా మంది వ్యక్తులు రెడీగా ఉన్నారు. ఎస్ నితిన్ నందకర్ కూడా చంపడానికి రెడీగా ఉన్నాడు. ఎస్ నితిన్ నందకర్ కి అడ్డొచ్చి ఎవడన్నా ఎదిరిస్తే నరుకుతాడు. ఎస్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, ఆలోచించుకో. అవును అన్న, కాంట్రవర్షియల్. కానీ ఆ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఒకవేళ నా దగ్గర ఎవరైతే వస్తే డెఫినెట్లీగా నాకు ఆయన షూట్ చేయాలంటే నేను కూడా షూట్ చేయడానికి ఆ కాన్స్టిట్యూషన్ మాకు రైట్స్ ఇచ్చినారు. డెఫినెట్లీగా నో కాంట్రవర్సీ, పర్వాలేదు. మాయాలత గారు హైదరాబాద్ లో గెలవడం లేదు, గెలుస్తున్నాం. అజదుద్దీన్ ఓవైసీ గెలుస్తా ఉన్నాడు. ఓడిపోతారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ 6 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఫెయిల్. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? ఫెయిల్. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా? వస్తాయి. రైట్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం నితిన్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న.